నూతన తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై హైకోర్టులో పిల్ దాఖలు చేశారు ప్రముఖ రచయిత జూలూరి గౌరీశంకర్. డిసెంబర్ 9న సచివాలయం దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టను ఆపాలని పిల్ దాఖలు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులను తెలంగాణ ప్రజలు, మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు వ్యతిరేకిస్తున్నారని గౌరీశంకర్ పిల్లో పేర్కొన్నారు. విగ్రహంలో మార్పులు అంటే తెలంగాణ అస్తిత్వంపై జరుగుతున్న దాడిగానే తెలంగాణ సమాజం భావిస్తుందన్నారు. రాజకీయ కక్షతో తెలంగాణ మీద అవగాహన, సోయలేని వ్యక్తి కుట్రపూరితంగా చేస్తున్న దీనిని తెలంగాణ సమాజం ఖండిస్తుందని హైకోర్టులో దాఖలు చేసిన పిల్లో గౌరీశంకర్ పేర్కొన్నారు. ఆ కార్యక్రమాన్ని ఆపాలని ఆదేశాలు ఇవ్వాలని గౌరీశంకర్ కోరారు. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు. అమరేందర్, నూతన తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో జూలూరి గౌరీశంకర్ అనే వ్యక్తి హైకోర్టులో పిల్ అయితే దాఖలు చేశారు. అయితే డిసెంబర్ 9న సచివాలయం వద్ద తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించి ఆ కార్యక్రమం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమాన్ని విగ్రహ ప్రతిష్టాపన వెంటనే ఆపాలని కూడా పిల్లో పేర్కొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులను వ్యతిరేకిస్తూ ఇటు టీఆర్ఎస్ చేస్తున్నటువంటి వైపు సోషల్ మీడియా వ్యతిరేక ప్రస్తుతం ప్రచారాలు కావచ్చు, విగ్రహం సంబంధించి మార్పులు సంబంధించి ఏదైతే తెలంగాణ అస్తిత్వంలో జరుగుతున్న దాడిగా ఇప్పటికే ఒకవైపు బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా ప్రచారం అయితే చేస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణ తల్లి విగ్రహం సంబంధించి గతంలో ఉన్న అస్తిత్వ ఏవీ లేకుండా ప్రస్తుతం హస్తం పార్టీకి ఓటు వేసేలా, ఇటు హస్తం గుర్తును చూపించేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పులు చేయడం, ఆ తర్వాత 9న అధికారికంగా సచివాలయంలో ప్రతిష్టాపన ఉంది. ఈ ప్రతిష్టాపన వెంటనే ఆపాలంటూ కూడా ప్రముఖ రచయిత జూలూరి గౌరీశంకర్ అయితే ఇప్పటికే మేధావులు అంటే దీనికి సంబంధించిన ప్రముఖ రచయితలంతా కలిసి హైకోర్టులో అయితే పిల్ అయితే దాఖలు చేశారు. దీనికి సంబంధించి పిటిషన్ వేయడంతో ప్రస్తుతం ఈ పిటిషన్ ని కోర్టు స్వీకరించింది. అయితే తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి రేపు దీన్ని విచారించే అవకాశం అయితే కనబడుతుంది. విగ్రహాలకు సంబంధించి మార్పుల విషయంలో గతంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి ఇప్పుడు ప్రస్తుతం కొత్త ఐడియాలజీకి సంబంధించి ఈ విగ్రహాన్ని పూర్తిగా ఇటు తెలంగాణ ప్రముఖులు, కవులంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. దీనికి సంబంధించి హైకోర్టు రేపైతే విచారణకైతే రానుంది. రైట్ అమరేందర్, థ్యాంక్ యూ.